గుడివాడ వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్న కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని రాబోతున్న ఎన్నికల్లో దారుణంగా ఓడిస్తానని ఇటీవల పార్టీ కార్యాలయంలో పాల్గొన్న కొడాలి నాని చాలా ధీమాగా చెప్పారు. గుడివాడ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలు నన్ను చిన్ననాటి నుండి చూస్తున్నారని, నా ఇల్లు తెలుసు, నా ఫోన్ నెంబర్లు తెలుసు అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే కాపు సోదరులకు నన్ను ఎంతగానో ఆదరించారని, ప్రజల కోసం నీతి నిజాయితీగా పోరాటం చేసిన వ్యక్తి రంగా అని వ్యాఖ్యానించారు ఆయన. అందుకే తన కులాన్ని కాదని రంగా వైపు నిలబడ్డానని తెలిపారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారని కోడలి నాని చెప్పారు. అందుకే తన కులస్తుడైన చంద్రబాబును కాదని జగన్కు మద్దతిస్తున్నానని వ్యాఖ్యానించారు నాని. రాబోతున్న ఎన్నికల్లో మళ్ళీ కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచకాలు నెలకొంటాయని, ఈసారి జగన్ని ఉంచుతాడో ఉంచడో తనకు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్ లోపల బాధను మింగేసి బతికేశాడు. ఇప్పుడు ఆయన తెలివి అంతా రంగరించి మరి రాజకీయాల్లో ఓ శక్తిలా నిలవదొక్కున్నాడు. అందుకే కొడాలి నాని లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఆయన వైపు నడుస్తున్నారు. ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు కూడా వైసీపీ పార్టీకి వచ్చి చేరుతారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగన్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం ఖాయమని వైసీపీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సమయం మరికొద్ది రోజుల్లో జరుగుతుంది. ఏం తమ్ముళ్ళు ఏమంటారు? అంతేనా? జగన్కి ఓ లైక్ ఇచ్చేద్దామా మరి?